వైసీపీ అధినేత జగన్ బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్యకర్తల తాకిడి పెరగడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇంకోవైపు మార్కెట్ యార్డ్లోకి కేవలం రైతులు మాత్రమే అనుమతించారు. జగన్ పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్యకర్తల తాకిడి పెరగడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇంకోవైపు మార్కెట్ యార్డ్లోకి కేవలం రైతులు మాత్రమే అనుమతించారు. మరోవైపు కాన్వాయ్ దగ్గర కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా జగన్ కాన్వాయ్ దిగి కార్యకర్తలను పరామర్శించడానికి ప్రయత్నించారు. అయితే ఎస్పీ ఒప్పుకోకపోవడంతో తిరిగి కాన్వాయ్ ఎక్కి మార్కెట్ యార్డుకు బయలుదేరారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్యకర్తల తాకిడి పెరగడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇంకోవైపు మార్కెట్ యార్డ్లోకి కేవలం రైతులు మాత్రమే అనుమతించారు. మరోవైపు కాన్వాయ్ దగ్గర కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా జగన్ కాన్వాయ్ దిగి కార్యకర్తలను పరామర్శించడానికి ప్రయత్నించారు. అయితే ఎస్పీ ఒప్పుకోకపోవడంతో తిరిగి కాన్వాయ్ ఎక్కి మార్కెట్ యార్డుకు బయలుదేరారు జగన్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి కదులుతున్నాడు అంటేనే మీ పోలీసు యంత్రాంగం అంతా వచ్చి పడుతుంది. ఎన్ని వేల మంది పోలీసులు మీరు ఇవాళ ఈ బంగారుపాలెంలో పెట్టారు. బంగారుపాలెం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ పోలీస్ పికెట్ పెట్టేశారు. ఇంట్లో బయటికి రావడానికి వీల్లేదు, హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాలు వెళ్తుంటే చెయ్యి ఓపడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇంత నిర్బంధం ఎప్పుడైనా చూశారా మీరు అని అడుగుతా ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి
మీటింగ్కి వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? బుద్ధి ఉందా, బుద్ధి లేదా? యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ మణికంఠజీ, యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. యు ఆర్ నాట్ ఏ చెంచా ఆఫ్ లోకేష్. లోకేష్కి మీరు చెంచా కాదు. లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీసులో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు. మాజీ ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే, జనాన్ని సమీకరిస్తే నీ మీద రౌడీ షీట్ పెడతానంటే ఎక్కడ పోతుంది రాష్ట్రం? రౌడీ షీట్ ఎవరెవరి మీద పెట్టాలి? ఇదిగో నా దగ్గర ఉంది మాన్యువల్ ఉంది నా దగ్గర.